ఆల్మోస్ట్ డాక్టర్ దగ్గరికి వచ్చేసారు. ఏం చేసి రాధికని ఆపాలో అర్థమై చావట్లేదే. సకల ఆంటీ, ఏంటి మీరు మాతో ఎందుకు వస్తున్నారు? అదేంటి అలా అడుగుతున్నావు? మరేమో మీకు కడుపు నొప్పి కదా, నేను వెళ్తుందేమో బ్రెయిన్ డాక్టర్ దగ్గరికి కదా. మరి మీరు వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి కదా. నాతో పాటు బ్రెయిన్ డాక్టర్ దగ్గరికి ఎందుకు వస్తున్నారు? ఈ పిల్ల రాక్షసి ఏంటి ఇలా ఇరికించి చంపుతుంది? అవునక్క, జనరల్ ఫిజిషియన్ అటువైపు ఉంటారు. నువ్వు వెళ్ళి చెకప్ చేయించుకో. ఈలోగా మేము పాపకి ఇక్కడ చెకప్ చేయించుకుని వచ్చేస్తాం. పర్వాలేదు కార్తీక్, స్వీటీకి చెకప్ చేయించిన తర్వాత నేను వెళ్తాను. వదినా, టైం వేస్ట్ ఎందుకు? నేను స్వీటీకి చెకప్ చేయించుకుని వచ్చేలోపు మీ చెకప్ కూడా అయిపోతుంది కదా. వెళ్ళండి వదినా. అంటే జస్ట్ నాది డైజెషన్ వల్ల వచ్చిన కడుపు నొప్పి కదా, ఇదేం పెద్ద ఇష్యూ కాదు. కానీ పాపది బ్రెయిన్ చెకప్ కదా, అంటే టెన్షన్ పడే ఇష్యూ కదా, అందుకే నేను కూడా వస్తాను. అక్క, మన స్వీటీకి బ్రెయిన్ స్కానింగ్ చేసినప్పుడే ప్రాబ్లం ఏం లేదని చెప్పారు. కాకపోతే అప్పుడప్పుడు తలనొప్పి వస్తుందంటే జస్ట్ జనరల్ చెకప్ కానీ తీసుకొచ్చాం. ఈ విషయం గురించి పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. నువ్వు వెళ్ళి చెకప్ చేయించుకో. అది కాదు కార్తీక్, స్వీటీకి ఎలాంటి ప్రాబ్లం లేదని డాక్టర్ చెప్పిన మాటని వింటే నాకు టెన్షన్ తగ్గి నా మనసు కూడా కాస్త కుదుట పడుతుంది కదా, అందుకని నేను కూడా వస్తాను. కాదు కార్తీక్. పర్వాలేదు ఆంటీ, మేం వచ్చి నో ప్రాబ్లం అని చెప్తాం. మీరేం టెన్షన్ అవ్వకండి, హ్యాపీగా వెళ్ళి చెకప్ చేయించుకోండి. అవునక్క, చిన్న విషయానికి అనవసరంగా టైం వేస్ట్ చేయడం ఎందుకు? ఒకేసారి 2 పనులు అయిపోతాయి కదా. వెళ్ళి త్వరగా చెకప్ చేయించుకో. ఆంటీ, మీరు వెంటనే వచ్చారేంటి? డాక్టర్ కి చూపించుకోలేదా? చూపించుకున్నాను, ప్రాబ్లం ఏం లేదని చెప్పారు. మెడిసిన్స్ రాసిచ్చారు. అసలే టెన్షన్ లో ఉంటే ఇదొకటి నా ప్రాణానికి. నేను వెళ్ళడం ఒక్క క్షణం లేట్ అయ్యి ఉంటే డాక్టర్ రాధికతో మొత్తం చెప్పేసి ఉండేది. ఏమండి, మెడిసిన్స్ కూడా తీసేసుకుందామా? సరే, తీసుకుందాం. అది లేవు, మీరు వెళ్ళి కారులో కూర్చోండి, నేను మెడిసిన్స్ తీసుకుని వస్తాను. ఏమండి, స్వీటీకి ఎప్పుడెప్పుడు టాబ్లెట్స్ వేయాలో నన్ను గుర్తు పెట్టుకోమని డాక్టర్ చెప్పారు కదా. నేను వెళ్ళి టాబ్లెట్స్ తీసుకుంటాను, మీరు వెళ్ళి కార్లో కూర్చోండి. అలాగే. అక్క, నువ్వు కూడా పద. పొరపాటున డాక్టర్కి రాధిక కనపడతాయి బాబోయ్, కథ మళ్ళీ మొదటికొస్తుంది. నాకు టెన్షన్ స్టార్ట్ అవుతుంది. సో హాస్పిటల్ దాటి ఇంటికి వెళ్లేంత వరకు నేను రాధిక పక్కనే ఉండాలి. రాక నువ్వు వెళ్ళు కార్తీక్, నేను రాధికతో కలిసి మెడిసిన్స్ తీసుకొని వస్తాను. అలాగే. ఏమండి, ఈ మెడిసిన్స్ ఇవ్వా? డాక్టర్ గారు ఏంటో రాసిచ్చారు, ఈ మెడిసిన్స్ ఏంటో నాకు అర్థం కావట్లేదు మేడం. అదేంటి, మీ హాస్పిటల్లో డాక్టర్ రాసిన మెడిసిన్స్ మీకు అర్థం కాకపోవడం ఏంటి? ఈ మెడిసిన్స్ అన్ని కాస్త కన్ఫ్యూజింగ్ గా ఉన్నాయి మేడం. మీరేమనుకోకుండా మళ్ళీ డాక్టర్ గారితో ఈ మెడిసిన్స్ రాయించుకుని వస్తారా?
ప్లీజ్ మేడం. అలాగేనండి. టెన్షన్ తప్పిపోయింది అనుకుంటే మళ్ళీ ఇదేం షాక్ రా నాయనా. అయినా డాక్టర్ గారు అర్థం కాకుండా రాశారేంటి? అయ్యో రాధిక, నీకు ఇది అర్థం కావట్లేదా? నేను మా క్లాస్ లో ఇంగ్లీష్ ఫస్ట్. నేను చదువుతానుండు. పద స్వీటీ. అయ్యో, టైం నా మీద పూర్తిగా పగపట్టినట్టుంది. ఇప్పుడు రాధిక వెళ్ళి డాక్టర్ని కలిస్తే రాధికలో ఉన్నది పల్లవి గుండెని చెప్పేస్తుంది. దాంతో పాటు నేను బెదిరించిన విషయం కూడా చెప్పేస్తుంది. అదే కనుక జరిగితే రాధిక కార్తీక్ మరింత దగ్గర అవుతారు. నన్ను ఇంట్లోంచి తరిమేయడం అన్నీ జరిగిపోతాయి. అబ్బో, ఏం చేయాలి? అయ్యో, అది వెళ్ళిపోతుంది. రాధిక, డాక్టర్ గారు లేరు. సరే పద. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి మేడం. డాక్టర్ గారు లోపల లేరు. ఎక్కడికి వెళ్ళారు? అర్జెంట్ గా యాక్సిడెంట్ కేసు వస్తే ఎమర్జెన్సీ వార్డుకి వెళ్లారండి చూడ్డానికి. కాస్త టైం పడుతుంది రావడానికి. అలాగే. హలో, చెప్పండి. ఏంటి లేటు? మెడికల్ షాప్ అతనికి మెడిసిన్స్ అర్థం కాలేదంట. మళ్ళీ రాయిద్దామని డాక్టర్ దగ్గరికి వస్తే డాక్టర్ గారు లేరు. పేషెంట్ ని చూడడానికి వెళ్ళారంట. పర్లేదులే, వచ్చేయండి. వెళ్ళేదారిలో ఏదో ఒక మెడికల్ షాప్లో తీసుకోవచ్చు. ఈ మెడికల్ షాప్ అతనికి అర్థం కాకపోయినా ఎవరో ఒకరికి అర్థమవుతుందిగా. అలాగే అండి. స్వీటీ, వెళ్దాం పద. అలాగే రాధిక. బాబోయ్, పెద్ద గండం తప్పింది. గాడ్. నేను నిన్ను బెదిరించిన విషయం గాని, రాధిక గుండె మార్పిడి డీటెయిల్స్ కానీ నువ్వు నాకు చెప్పినట్టు గాని రాధికకి చెప్పావనుకో, అదే రోజు నీ గుండె ఇంకొకరికి పెడతారు. అర్థమైందా డాక్టర్? పాపని మీరే చూసుకుంటారు కాబట్టి మెడికల్ షాప్లో ఈ టాబ్లెట్స్ ని మీరే తీసుకోండి. అలాగే డాక్టర్. ప్రిస్క్రిప్షన్లో పర్సనల్గా కలవమని నేను రాసిన కోడ్ లాంగ్వేజ్ అర్థమైందో లేదో మెడికల్ షాప్ పర్సన్ డీకోడ్ చేసి చెప్పాడో లేదో, కానీ ఏదో ఒక విధంగా రాధికను కలవాలి. వాళ్ళ వదిన నన్ను బెదిరించి తన హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి తెలుసుకున్న విషయం చెప్పాలి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మీరు చెప్పినట్లే ఏర్పాట్లన్నీ పూర్తి చేశాను సార్. థ్యాంక్ యూ కరుణాకర్. అయ్యో, ఇంత చిన్న విషయానికి మీరు థ్యాంక్స్ చెప్పడం ఏంటి సార్? థ్యాంక్స్ చెప్పకుండా ఉండడానికి ఇది డ్యూటీ కాదు, నా పర్సనల్ విషయం. మీకోసం అందరూ ఎదురు చూస్తున్నారు సార్. పదండి సార్.
దీపం వెలిగించండి. పల్లవి ఫోటో దగ్గర దీపం వెలిగించే ప్రతిసారి తనకి నేను పెట్టిన తలకొరివే గుర్తొస్తుంది. ప్రాణం పోయే ముందు బాధ ఎలా ఉంటుందో తెలియదు, కానీ అది గుర్తొస్తే మాత్రం ఆ బాధ ఇంతకంటే భయంకరంగా అనిపిస్తుంది. ఏమండి, ప్లీజ్ బాధపడకండి. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అండి. తినండి. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ కార్తీక్. థ్యాంక్ యూ సార్. చూడు కార్తీక్, మనుషుల్లో నేను అనే స్వార్థం పెరిగిపోయి సాయం చేసే గుణం దాదాపు చచ్చిపోయింది. అలాంటిది నువ్వు ఒక చారిటబుల్ ట్రస్ట్ పెట్టి 4 ఏళ్లుగా ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నావు. కీప్ ఇట్ అప్ మ్యాన్, యు ఆర్ రియల్లీ గ్రేట్. ఈ గొప్పతనం నాది కాదు సార్, చనిపోయిన భార్య పల్లవిది. పల్లవిదా? ఎలా? అవును సార్, ఒక చారిటబుల్ ట్రస్ట్ పెట్టి దాని ద్వారా అనాథ పిల్లలు వదిలేసిన తల్లిదండ్రులకి సేవ చేయాలనేది తన ఆలోచన. అందుకోసం ప్రయత్నాలు కూడా మొదలుపెట్టింది. కానీ అంతలోనే ఆ దేవుడు తన్ని తీసుకెళ్ళిపోయాడు. ఐఎమ్ సో సారీ కార్తీక్. పర్వాలేదు సార్, తను లేకపోయినా తన పేరు మీద చేస్తున్నాను. కాంచనవల్లి గారి మాటలకి బాధపడుతున్నారా? బాధ కాదు, అవమానం. నా పోలీసు వృత్తికి న్యాయం చేయలేకపోయానని అవమానం. అన్నిటికీ మించి నా భార్య చావు కారణమైన వాళ్ళని ఎన్నేళ్ళైనా పట్టుకోలేకపోయానని సిగ్గుపడుతున్నాను. అయినా ఆవిడెవరో అన్నారని, అవమానించారని కాదు, నా పల్లవిని చంపిన వాడిని పట్టుకొని తీరుతాను. ఖచ్చితంగా పట్టుకొని తీరుతాను. వాళ్ళ కోసం వీళ్ళ కోసం కాదు, నా పల్లవి ఆత్మశాంతి కోసం ఆ హంతకురాల్ని పట్టుకుని శిక్షిస్తాను. ఆయన ఇలా బాధపడ్డానికి, నలుగురిలో అవమానపడే పరిస్థితి రావడానికి అన్నింటికి నేనే కారణం. ఆయన బాధని కళ్ళారా చూస్తూ కూడా నేను ఇంకా నిజం దాచిపెడితే అంతకంటే తప్పు పాపం మరొకటి ఉండదు. ఏమండి,
ఏంటి? పల్లవక్క ప్రాణాలు పోవడానికి కారణమైన అమ్మాయి దొరికితే మీరేం చేస్తారు? చంపేస్తాను. నా ప్రాణానికి ప్రాణమైన పల్లవిని దూరం చేసిన వాళ్ళని, ఆ రాక్షసిని చంపేస్తాను. అప్పుడే 4 ఏళ్లుగా నా గుండెల్లో రగులుతున్న ఈ అగ్నిపర్వతం లాంటి బాధ చల్లారేది. నా కారణంగా భార్యని పోగొట్టుకుని బాధపడుతున్న ఆయన జీవితాన్ని చక్కదిద్ది తిరిగి సంతోషంగా ఉండేలా చేయడం నా బాధ్యత అనుకుని ఆయన జీవితంలోకి అడుగుపెట్టాను. కానీ నన్ను శిక్షించినప్పుడే ఆయన ప్రశాంతంగా ఉంటానని చెబుతున్నప్పుడు ఇక నేను బ్రతికి ఉండడంలో అర్థం లేదు. ఆయన దగ్గర ఇంకా నిజాన్ని దాచిపెట్టాల్సిన అవసరం కూడా లేదు. పల్లవి యొక్క కారు యాక్సిడెంట్కి నేనే కారణమని చెప్పేస్తాను. నీకు వారం రోజులు టైం ఇస్తున్నాను. ఈలోగా నీ భార్య పల్లవిని చంపిన హంతకుల్ని నువ్వు పట్టుకొని తీరాలి. నా పల్లవిని చంపిన వాళ్ళని పట్టుకొని తీరుతాను. ఖచ్చితంగా పట్టుకొని తీరుతాను. పల్లవి కార్ యాక్సిడెంట్కి కారణం నువ్వే అని కార్తీక్తో చెబితే అమ్మ నేను చచ్చినంతొట్టు. ఇదేంటి, ఈ పిల్ల ఇంట్లోకి రాకుండా బయటకు వెళ్ళిపోతుంది? అంటే చాలా పెద్ద గొడవే జరిగిందన్నమాట. లేదత్తా, ఈ రాధిక చాలా మొండిది. ఎంత గొడవ జరిగినా సరే అది కార్తిక్ని ఇంటిని గబ్బిలంలా పట్టుకుని వేలాడుతుందే తప్ప గుమ్మం దాటి బయట అడుగు పెట్టదు. మరైతే ఇంటి దాకా వచ్చి ఇంట్లోకి రాకుండా బయటకెందుకు వెళ్తున్నట్టు? నో డౌట్ అత్తా, చాలా పెద్ద విషయమే జరుగుంటుంది. అందుకే ఆ రాధిక అంత సీరియస్గా వెళ్తుంది. అది ఎక్కడికి వెళ్తుందో తెలుసుకుంటే ఏం జరిగిందో ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. అది మనకేమన్నా ఉపయోగపడే మ్యాటర్ అవుతుందేమో. చూద్దాం పద. మనుషుల్ని పోలిన మనుషులు 7గురుంటారంట. నాలాంటి వాళ్ళని నువ్వెక్కడో చూసుంటావు, బట్ నేను మాత్రం నేనెక్కడో చూడలేదు. అసలు నువ్వెవరో కూడా నాకు తెలీదు. లేదు మేడం, మీ ఫేస్ నాకు బాగా గుర్తుంది. నేను చూసింది మిమ్మల్నే. మా అక్కను చూశానని అంత ఖచ్చితంగా చెప్తున్నావు. పైగా ఈ విషయం చెప్పడానికి కంగారు కూడా పడుతున్నావు. అసలు మా అక్కను ఎక్కడ చూసావు? ఎందుకంత కంగారు పడుతున్నావు? సార్, అది ఆ రోజు ముక్కంటిపురంలో. అవునవును, మా ఫ్యామిలీ మొత్తం ఆ రోజు టెంపుల్కి వచ్చాం. మేబీ నువ్వు నన్ను అక్కడ చూసుంటావు. దానికే నేనేదో మర్డర్ చేసినట్టు నువ్వు చూసినట్టు ఎందుకంత హడావిడి చేస్తావు? సెన్స్ లేకుండా. అవును గుణ,
మా అక్క నువ్వు అక్కడ గుళ్ళో చూసుంటావు. సరే, ఈ విషయం గురించి వదిలేసే. ఈ పెయింటింగ్స్ తీసుకెళ్ళి ఎగ్జిబిషన్లో పెట్టు. సరే సార్. కార్తిక్, ఆ పెయింటింగ్స్ ఎగ్జిబిషన్ లో పెట్టించమని ఎందుకు చెప్తున్నావు? పల్లవిని చంపిన హంతకురాల్ని పట్టుకోవడానికి. నువ్వేమంటున్నావు నాకు అర్థం కావట్లేదు కార్తిక్. ఆ పెయింటింగ్ ద్వారా పల్లవిని చంపిన హంతకురాల్ని నువ్వు ఎలా పట్టుకుంటావు? పల్లవికి యాక్సిడెంట్ అయిన ప్లేస్లో ఆ పెయింటింగ్ దొరికింది. ఆ పెయింటింగ్ మీద ఆర్ అనే సైన్ ఉంది. ఆ పెయింటింగ్ గీసింది ఎవరో తెలుసుకుంటే పల్లవిని చంపిన రాక్షస్ ఎవరో తెలిసిపోతుంది. అందుకే ఆ పెయింటింగ్స్ని ఎగ్జిబిషన్లో పెట్టిస్తున్నాను. 4-5 రోజుల్లో పల్లవి ప్రాణాలు తీసిన దుర్మార్గురాల్ని పట్టుకోబోతున్నాను. నాలుగైదు రోజులు అక్కర్లేదండి. మరో 4 గంటల్లో ఆ యాక్సిడెంట్ కి కారణం నేనే అని మీకు చెప్పేయబోతున్నాను. ఇంకో 4 గంటల్లో 4 ఏళ్లుగా మీరు మనసులో మోస్తున్న బాధని మీకు దూరం చేస్తానండి. అత్త, నేను వెళ్ళి వెతుకుతాను. నువ్విక్కడే ఉండి ఎవరైనా వస్తే నాకు చెప్పు. అలాగే అలాగే, వెళ్ళు వెళ్ళు, వెళ్ళి త్వరగా వెతుకు. రాధిక వస్తుంది. సకల సకల సకల, రాధిక వచ్చేస్తుంది. అమ్మో, వచ్చేస్తుంది. సకల సకల, మీరేంటి ఇక్కడ? అమ్మా, అయ్యో దేవుడా, బాబోయ్, ఏమైంది? కాళ్ళొప్పి, కాళ్ళొప్పమ్మా. నిన్ను బాబు అడుగుదామని వచ్చాను. రూమ్ లో ఉంది, తెచ్చిస్తానుండండి. అమ్మా, నిలబడలేకపోతున్నానమ్మా. ఇక్కడే కాసేపు ఉండమ్మా, కాసేపు పట్టుకోనివ్వమ్మా. అరే, ఏం పర్వాలేదు, తీసుకొస్తానని చెప్తున్నాను కదా. అయ్యో, వెళ్ళిపోతుంది. ఏంటన్నయ్య,
ఆయనకి నిజం చెప్పకుండా ఎందుకు ఆపావు? ఎందుకు అడ్డుపడ్డావు? కార్ యాక్సిడెంట్ నా మీదే వేసుకుందామని బావగారిని కలవడానికి వెళ్ళాను. కానీ ఆ యాక్సిడెంట్ జరిగిన ప్లేస్లో బావగారికి ఒక బ్రేస్లెట్ దొరకడం నేను చూశాను. అవునన్నయ్య, ఇప్పుడు ఆయన అదే విషయం చెప్పారు. చూడరాది, ఆ రోజు జరిగింది జనరల్ యాక్సిడెంట్ కాదని, దాని వెనక ఏదో మతలబుందని నాకు డౌట్గా ఉంది. అందుకే ఆ విషయం గురించి నేను ఎంక్వైరీ చేస్తాను. అందుకని అప్పటి వరకు నువ్వు తొందరపడి యాక్సిడెంట్ విషయం బావగారికి చెప్పకు. అది కాదన్నయ్య, పల్లవి యొక్క చావుకి కారణమైన హంతకుల్ని పట్టుకోవడం ఆలస్యమైతే డిపార్ట్మెంట్లో ఆయన పరువు పోతుంది, ఆయనకిష్టమైన పోలీస్ ఉద్యోగం పోతుంది. అందుకే పరిస్థితి అంత దూరం రాకుండా ఉండాలన్నా, ఆయన ఇంకా బాధపడే పరిస్థితి రాకుండా ఉండాలన్నా యాక్సిడెంట్ కి కారణం నేనే అని ఒప్పుకోవడం ఒక్కటే మార్గం. రాది, నేను ఎంక్వైరీ చేస్తానని చెప్తుంటే వినిపించుకోవేంటి? లేదన్నయ్య, అంత టైం నేను వెయిట్ చేయలేను. నా కారణంగా ఆయనకి డిపార్ట్మెంట్ ముందు తలదించుకునే పరిస్థితి రానివ్వను. నాకేం జరిగినా పర్వాలేదు, కానీ ఆయన మాత్రం బాగుండాలి. రాది, బావగారు చెప్తున్నారు కదా ఎవిడెన్స్ గా బ్రేస్లెట్ దొరికింది, దాన్ని ఎంక్వైరీ చేస్తానని. అప్పటి వరకు వెయిట్ చేయరాది. నా మాట వినమ్మా. నా దగ్గరే చావు తెలివితేటలు చూపిస్తున్నావా? అవన్నీ మీ లక్షణాలు. మీకు వెన్నతో పెట్టిన విద్య కదా. షట్ అప్. ఎక్స్ట్రాల్ వాగకు. హలో, అసలేంటి నీ గోల? నా గోల కాదు, నాతో నీ ఆటలేంటో చెప్పు. పల్లవి ప్రాణాలు పోవటానికి నువ్వే కారణమని కార్తిక్ ముందు ఒప్పుకోవడానికి వెళ్ళావు కదా. ఈ పెయింటింగ్ ని కార్తిక్ కి చూపిస్తాను. పల్లవి హంతకురాలివి నువ్వే అని పట్టిస్తాను. నువ్వు చెప్పడం కాదు, నేనే ఆయనకి చెప్తాను. మరి చెప్పకుండా ఒప్పుకోకుండా ఎందుకు వచ్చావు? నేను తప్పు చేయనప్పుడు, నాకు సంబంధం లేనప్పుడు నేను నేరం చేసినట్టు ఎందుకు ఒప్పుకోవాలి? ఏంటి, తప్పించుకోవడానికి ట్రై చేస్తున్నావా? యాక్సిడెంట్ జరిగిన ప్లేస్ లో నువ్వు గీసిన పెయింటింగ్స్ దొరికాయి అంటే పల్లవి చనిపోవడానికి నువ్వే కారణం. మరి నీకే పాపం తెలీదని, నువ్వెలాంటి నేరం చేయలేదని అమాయకంగా నటిస్తున్నావేంటి? నటన కాదు, నిజం. పల్లవి అక్కది యాక్సిడెంట్ కాదు, పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన మర్డర్. ఇది అంతకన్నా నిజం. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? పల్లవిని నువ్వు యాక్సిడెంట్ చేసి చంపేసి ఎవరో మర్డర్ చేశారని బుకాయిస్తున్నావేంటి? బుకాయించడం కాదు, పక్కా ఆధారాలున్న నిజం. పల్లవి అక్కది ముమ్మాటికి మర్డర్. యాక్సిడెంట్ పేరుతో చాలా తెలివిగా ఎవరో ప్లాన్ చేసి చంపేశారు. పల్లవిది మర్డర్ అని అంత బలంగా ఎలా చెప్తున్నావు? అసలు నువ్వు అంటున్న పక్కా ఆధారం ఏంటి? పల్లవి అక్కని మర్డర్ చేసిన వాళ్ళకి సంబంధించిన ఏదో క్లూ ఆయనకి దొరికిందంట. ఏంటి, క్లూ దొరికిందా? నిన్నే అడుగుతుంది, క్లూ దొరికిందా? ఏంటి ఏంటా క్లూ? చెప్పు. క్లూ దొరికిందా నిజంగా? క్లూ ఏంటి అని అడుగుతుంటే నా ముఖం చూస్తావేంటి? కార్తీక్ దొరికిన ఆ క్లూ ఏంటి? నువ్వెందుకు అంత షాక్ అవుతున్నావు? క్లూ ఏంటి అని నువ్వెందుకు అంత టెన్షన్ పడుతున్నావు? లేదు, నేనెందుకు టెన్షన్ పడతాను? ఇంకా చెప్పాలంటే చెప్పడానికి కాదు, మిమ్మల్ని హెచ్చరించమని మాతా అమృతేశ్వరి గారు చెప్పారు. మీరేమంటున్నారో మాకర్థం కావడం లేదు స్వామి. మాత మమ్మల్ని హెచ్చరించమని చెప్పడం ఏంటి? అసలు ఈ విషయం గురించి స్వామి? మీరు అప్పుడెప్పుడో మీ అబ్బాయి జాతకం గురించి, భవిష్యత్తు గురించి అడిగారట కదా. అవును స్వామి. ఈ రోజు నుంచి మొదలు కాబోతున్న
గణపతి నవరాత్రుల్లో మీ అబ్బాయికి ప్రాణగండం ఉంది. ఏంటి స్వామి మీరు చెప్పేది? అవును, ఆ ప్రమాదం, ఆ ప్రాణగండం ఈ నవరాత్రుల్లో ఏ క్షణమైనా మీ అబ్బాయిని చుట్టుముడతాయి. అందుకే మీరు తక్షణమే పాలకొల్లు వెళ్లి కోటేశ్వర స్వామి వారికి మీ అబ్బాయి పేరు మీదుగా అభిషేకం చేయించమని మాతా అమృతేశ్వరి గారు సెలవిచ్చారు. ఏంటబ్బా ఇది? దొంగని పోలీసులు చూసినట్టు అందరూ నన్ను అలా డౌట్ గా చూస్తున్నారేంటి? ఏంటి బాబు అలా చూస్తున్నారు? నిజంగా మాతా అమృతేశ్వరి గారి శిష్యుడేనా? నీకు ఆ అనుమానం ఎందుకు వచ్చింది బాబు? అమృతేశ్వరి గారు మా ఇంటికి వచ్చినప్పుడు అందరూ ఆడ శిష్యులే ఉన్నారు. మీలాంటి మగ శిష్యులు ఒక్కడు కూడా లేరు. అంతేకాదండి, నేను గుడికి వెళ్ళినప్పుడు కూడా చూశాను. మాతగారికి అందరూ ఆడ శిష్యులే ఉన్నారు. ఓయమ్మో, ఈ ఇద్దరు చాలా తెలివిగా పసిగట్టేశారు. ఇప్పుడు ఏంటి నా పరిస్థితి? మాతా అమృతేశ్వరి గారి ఫోన్ నెంబర్ మీ దగ్గర ఉంది కదా? ఒకసారి ఫోన్ చేసి మాట్లాడితే విషయం ఏంటో మాతగారు చెప్తారు కదా. ఓయమ్మనే, చచ్చాన్రా దేవుడు! ఈ ఊహించని షాకేంట్రా నాయనా! అబ్బా, ఇప్పుడు ఆ మాతకి ఫోన్ చేస్తే నా ప్లాన్ అంతా తలకిందలైపోతుంది. నా నాటకం బయటపడిపోతుంది. ఇప్పుడేం చేయాలి? ఫోన్ చేయండి అత్తయ్య. రాధిక, ఇలాంటి మూఢనమ్మకాలు నమ్మటమే శుద్ధ దండగా అని చెప్తుంటే ఇంకా ఫోన్ చేయమని చెప్తావేంటి? ఏమండి, ఇది మీ ప్రాణాలకి సంబంధించిన విషయం. మీకేం కాదు అనే నమ్మకం మీకుండొచ్చు, కానీ ఒకవేళ మీకేమన్నా అయితే ఆ భయం మాకుంటుంది. ఆ భయాన్ని మోయడం, ఆ భయంతో బ్రతకడం చాలా కష్టమండి. అది కాదు రాధిక. లేదండి, మీ మంచి కోసం, మీ క్షేమం కోసం ఆ మాత చెప్పినట్టు చేయడంలో తప్పు లేదు కదండి. అత్తయ్య, మీరు ఫోన్ చేయండి. మీరు డయల్ చేసిన నెంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడింది. ఏమైందర్మా? ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందండి. ఒకవేళ ఏదైనా నెట్వర్క్ ప్రాబ్లం ఏమో, మళ్ళీ చెయ్యి. మీరు డయల్ చేసిన నెంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడింది. స్విచ్ ఆఫ్ అని వస్తుందండి. మాతగారు ఎప్పుడు ధ్యానంలోనే ఉంటారు, అందుకే ఫోన్ కట్టేసి పక్కన పెట్టేస్తారు. చూడండి, అమ్మ చెప్పే ప్రతి మాట 100కి 100 పాలు నిజం. జరిగి తీరడం అంతకన్నా తథ్యం. ఇప్పుడు మీకు ప్రాణగండమని హెచ్చరించిన మాట కూడా అంతే నిజం. అమ్మ మాట నమ్మి మీ పేరు మీద పాలకొల్లులో స్వామివారికి అభిషేకం చేయిస్తే మీరు క్షేమంగా ఉంటారు. అలా కాకుండా అపనమ్మకంతో నిర్లక్ష్యం చేస్తే మీ చేతులారా మీరే మీ ప్రాణాల మీదకు తెచ్చుకున్న వాళ్ళవుతారు.
మాత హెచ్చరించిన విషయాన్ని చెప్పాను. కార్తీక్, ఏంటి సడన్ బ్రేక్ వేసావ్? పల్లవి కూడా అచ్చు ఇలాగే రాధిక మాట్లాడినట్టే మాట్లాడేది. ఇప్పుడు రాధిక మాటలు వినగానే నా కళ్ళ ముందు పల్లవే కనిపించింది. దీనిలో ఉంది పల్లవి గుండె కదా, అందుకే దీని మాటల్లో నీకు పల్లవి వినిపిస్తోంది, కనిపిస్తోంది. ఇక వినపడదు, కనపడదు. రాధికే కాదు, దాని లోపలున్న పల్లవి గుండె కూడా కాసేపట్లో ఆగిపోతుంది. కాదు, నేనే ఆపేస్తున్నాను. సరే సరే కార్తిక్, టైం అవుతుంది, త్వరగా పోనివ్వు. బ్యాడ్ పోలీస్, నాకు ఐస్ క్రీమ్ ఇప్పిస్తావా? బోల్డ్ అని కొనిస్తాను. మన వాళ్ళందరూ డేగ కళ్ళతో కాపలా కాస్తున్నారు సార్. మండపం వైపు ఎవరొచ్చినా సరే వదిలిపెట్టకుండా చెక్ చేస్తున్నారు సార్. ఎవరైనా అనుమానంగా కనిపించినా, ఎవరి మీదైనా డౌట్ వచ్చినా వెంటనే అదుపులోకి తీసుకొని ఎంక్వైరీ చేస్తున్నాం సార్. గుడ్. పూజ పూర్తయి మేము తిరిగి ఇంటికి వెళ్ళేంత వరకు చాలా అలర్ట్గా ఉండండి. షూర్ సార్, తప్పకుండా. ఏదైనా డౌట్ వస్తే మన సెక్యూరిటీని అంతా అలర్ట్ చేయడానికి ఈ విజిల్తో రెడీగా ఉన్నాను సార్. వెరీ గుడ్. ఈ పత్రగాడుగుడు నాన్ స్టాప్ గా ఫోన్ చేస్తున్నాడు, కానీ లిఫ్ట్ చేయడం కుదరట్లేదే. ఏం చేయాలి? వదినా, మాట్లాడండి. ఇందాకటి నుంచి మీకు అదే పనిగా కాల్స్ వస్తున్నాయి. మాట్లాడడానికి ఆలోచిస్తున్నారేంటి? నువ్వు భలే ఉన్నావు రాధిక. కాల్ మాట్లాడడానికి ఎందుకు ఆలోచిస్తాను? కార్లో వస్తున్నప్పుడు వచ్చింది కంపెనీ కాల్, ఇప్పుడు అన్నోన్ నంబర్. ఎవరా అని చూస్తున్నాను. లిఫ్ట్ చేసి మాట్లాడితేనే కదా ఎవరో తెలిసేది. లిఫ్ట్ చేయి, మాట్లాడు. హలో, ఎవరు? హలో హలో, నా వాయిస్ మీకు వినిపిస్తుందా? హలో హలో. పూర్తయ్యా? అన్ని పూర్తయ్యాయి సార్. పదండి సార్. అయ్యా, ఇక్కడ ఈ నాగమ్మ తల్లి చాలా ప్రసిద్ధి. ఈ నాగమ్మ తల్లి చుట్టూ 9 ప్రదక్షిణాలు చేస్తే అంతా మంచి జరుగుతుంది. ఇవి గణేశోత్సవాలు కదా? ఏమండి, ఎలాగో ఇంత దూరం వచ్చాం, ప్రదక్షిణాలు చేస్తే మంచిదే కదా? అవును బ్యాడ్ పోలీస్, మంచి ఎవరు చెప్పినా వినాలి. ప్రదక్షిణాలు చేద్దాం.
సరే. ఈ సకల రావట్లేదేంటి? ఎక్కడికి వెళ్ళింది అసలు? సకలా ఏమైంది? కాయా పండా? బ్లాస్టింగ్. కాసేపట్లో రాధిక ముక్కలు ముక్కలు అవ్వబోతుంది. దాని ప్రాణాలు గాల్లో కలిసిపోబోతున్నాయి. ఏంటి సకలా నువ్వు చెప్పేది? షాక్ తర్వాత అవ్వచ్చు, ముందు ప్రదక్షిణాలు చేయి. ఎక్స్క్యూజ్ మీ మేడం. మిమ్మల్ని మేడం. ఏంటి? చెక్ చేసి తీరాల్సిందే. ఏయ్, వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్? నన్ను చెక్ చేయాలంటావా? నేనెవరో తెలుసా? మీరెవరైనా కావచ్చు మేడం, కానీ చెక్ చేయకుండా ఎవరిని పంపించొద్దని డిఎస్పీ గారు ఆర్డర్. హలో, నేనా డిఎస్పీకి సొంత అక్కని. డు యు అండర్స్టాండ్? నన్నే చెక్ చేస్తా అంటావా? సారీ మేడం, మీరు డిఎస్పీ గారికి అక్కగారైనా సరే, సార్ మాకు అప్పగించిన డ్యూటీ ప్రకారం మేము మిమ్మల్ని చెక్ చేసి తీరాల్సిందే. ఏయ్, ఆర్ యు మ్యాడ్? నేను డిఎస్పీ కార్తిక్ కృష్ణకి అక్కనని చెప్పాక కూడా మీరింకా నన్ను చెక్ చేయాలంటారా? వాడు మిమ్మల్ని చెక్ చేయమని చెప్పింది బయట వాళ్ళని, అంతేకాని సొంత అక్కని కాదు. ప్లీజ్ మేడం, ట్రై టు అండర్స్టాండ్. మా డ్యూటీ మమ్మల్ని చేయనివ్వండి. కానిస్టేబుల్ వచ్చి చెక్ చేయండి. ఏయ్, ఆగు. ముట్టుకున్నావంటే మర్యాదగా ఉండదు. మేడం, అర్థం చేసుకోండి. సారీ మేడం, చెక్ చేయి. నువ్వు చూడు. మేడం మేడం ప్లీజ్ మేడం. కార్తీక్! 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 ఏంటక్కా? అయ్యో మేడం, ప్లీజ్ మేడం, ప్లీజ్. ఇతను నన్ను. మేడం చెప్పదు మేడం, ప్లీజ్. కార్తీక్! నేను ఎప్పుడు వస్తాను? మేడం నా జాబ్ పోతుంది మేడం, మీకు దండం పెడతాను మేడం, ప్లీజ్ మీరు వెళ్ళండి మేడం. దట్ ఈస్ సకల. అలా రా దారికి. ఏమైందక్కా? నేను డిఎస్పీ అక్కనని చెప్పినా ఇతను నన్ను నమ్మలేదు, అందుకే పిలిచానులే కార్తీక్. వాసు, తను మా సిస్టరే, పంపించు. అలాగే సార్, మీరు వెళ్ళండి మేడం.
దేవుడికి పెట్టిన ప్రసాదాన్ని మధ్యలో తీయకూడదని మా అమ్మమ్మ చెప్పింది. ఇంత పెద్దగా ఉన్నారు, ఇంత చిన్న విషయం కూడా తెలీదా మీకు? ఏయ్, నువ్వెంత, నీ వయసెంత? నాకు నీతులు చెప్తావేంటి? తను నీతులు చెప్పలేదు, పద్ధతులు చెప్పింది. భగవంతుడి దగ్గర నైవేద్యం పెట్టిన తర్వాత నివేదన చేసేంత వరకు తీయకూడదు. చిన్నపిల్లకి తెలిసిన విషయం మీకు తెలియలేదు. అది అర్థం చేసుకోకుండా మంచి విషయం చెప్పిన దాని మీద అలా కోప్పడ్డం కరెక్ట్ కాదు వదినా. సకల, ఇప్పుడేంటి పరిస్థితి? బాంబు పేలిపోవడం, దాంతో పాటు మనం కూడా పేలిపోవడమేనా? నోరు మూసుకుండు, లేదంటే ఈ బాంబుతో ఫస్ట్ నిన్ను లేపేస్తాను. ఈ బాంబుని ఇక్కడి నుంచి ఎలా, ఎవరి ద్వారా తీసుకెళ్లాలో అర్థం కావట్లేదే. రాధిక ఫోన్ కలవట్లేదు, తను కూడా కనిపించట్లేదు. తప్పకుండా గుడికొస్తానని ఫోన్లో చెప్పింది కదా, వచ్చిందో లేదో అర్థం కావట్లేదే. చంకలో పిల్లాన్ని పెట్టుకుని ఊరంతా వెతికినట్టు రాధిక మండపంలో ఉంటే నేను గుడంతా వెతికాను. షిట్, ఈవిడ కూడా ఇక్కడే ఉందా? హలో, రాధిక గారా? ఎవరు? నేనండి, డాక్టర్ భార్గవిని. చెప్పండి. అదేనండి, మిమ్మల్ని అర్జెంటుగా కలిసి మీతో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలని నైట్ మీతో ఫోన్లో మాట్లాడాను కదా. ఈ రోజు గుళ్ళో కలుద్దామని మీరు చెప్పారు కదా. మీరు వచ్చారా? వచ్చాను, గుళ్ళోనే ఉన్నాను. నేను పూజలో ఉన్నాను. పూజ అయిన వెంటనే వచ్చేస్తాను. మీరు కార్ పార్కింగ్ దగ్గర వెయిట్ చేయండి. అలాగే, త్వరగా రండి. అమ్మయ్యా, డైరెక్ట్ గా రాధికకి చెప్పే అవకాశం వచ్చింది. ఈ డాక్టర్ ఏకంగా కార్తిక్కే కాల్ చేసిందంటే రాధిక గుండె మార్పిడి గురించి డైరెక్ట్ గా కార్తిక్కే చెప్పాలనే ఆలోచనలో ఉందన్నమాట. ముందు ఆ డాక్టర్ని లేపేయాలి, లేదంటే దీని రూపంలో నాకు ఏ క్షణమైన ప్రమాదం పొంచినట్టే. ఎవరక్క కాల్ చేసింది? అమ్మ చేసింది. పాలకొల్లులో పూజ బాగా జరిగిందంట. ఇక్కడ పూజ ఎలా జరుగుతుందో తెలుసుకోవడానికి కాల్ చేసింది. అద్భుతంగా జరుగుతుందని చెప్పాను. బాబు, మీరు గణపతికి పూజ చేయండి. భద్ర రా. నువ్వు దీన్ని తీసుకెళ్లి కార్ డిక్కీలో పడే.
మేడం రిమోట్ నొక్కేనా? ఏయ్! ఏంట్రా నొక్కేది? బాంబ్ ఇక్కడే ఉంది. రిమోట్ నొక్కితే అదే కాదు, నేను నువ్వు ఇద్దరం పోతాం. ఫస్ట్ ఈ బాంబ్ ని కార్ కింద ఫిక్స్ చేయి. నెమ్మదిగా, జాగ్రత్త. ప్రమాదమా? ప్రమాదం ఏంటక్క? అదే స్వీటీకి శత్రువుల నుంచి ప్రమాదం ఉందనే కదా నువ్వు ఈ సెక్యూరిటీ అంతా అరేంజ్ చేసింది. ఇప్పటికే స్వీటీని 2 సార్లు కిడ్నాప్ చేయడానికి ట్రై చేశారు. అలాంటిది స్వీటీ ఇక్కడ ఉందని తెలిస్తే మరొక్కసారి అలాంటి అటెంప్ట్ చేయకుండా ఉంటారా? పైగా సెక్యూరిటీ హెవీగా ఉంది కాబట్టి స్వీటీని తీసుకెళ్లడానికి వాళ్ళు ఎలాంటి రక్తపాతమైనా చేయొచ్చు. అందుకే మనం ఇక్కడి నుంచి ఎంత త్వరగా వెళ్ళిపోతే అంత మంచిదంటున్నాను. అవునక్క, నువ్వు చెప్పింది నిజమే. పూజారి గారు, మేము వెళ్ళొచ్చా? బాబు ప్రసాదం ఇస్తాను, తీసుకుని వెళ్ళండి. అలాగే. రాధిక, నేను వెళ్ళి ఒకసారి సెక్యూరిటీ ఎలా ఉందో చెక్ చేస్తాను. ఈలోపు మీరు ప్రసాదాలు తీసుకుని వచ్చేయండి. అలాగేనండి. ఇక రాధికతో మన ఆట వేట మొదలు పెట్టచ్చు. దీన్ని కొబ్బరి నీళ్లలో కలిపి రాధికతో తాగించు. ఆ లుక్కేంటి? వినపడక లేకపోతే అర్థం కాక? నా భవిష్యత్ ఏంటో అర్థం కాక. అంటే నేనేదో కామెడీ క్యారెక్టర్ని, కానీ నువ్వేమో కాలు తిరిగిన క్రిమినల్వి. నువ్వేదేదో చేస్తున్నావు. నీతో పాటు నేను కూడా ఎక్కడ ఇరుక్కుపోతాను అని భయంగా ఉంది. నోరు మూసుకుని చెప్పిన పని చెయ్యి. వెళ్ళు. ఎందుకు? అదేంటి రాధిక అలా అంటావు? నువ్వు ఉదయం నుంచి ఉపవాసం ఉన్నావు, బాగా నీరస పడిపోయి ఉంటావు. ఈ కొబ్బరి నీళ్లు తాగితే కాస్త శక్తి వస్తుంది కదా, అందుకని. పర్వాలేదు, వద్దులేండి. అయ్యో, ఇది దేవుడి దగ్గర ఉంచిన కాయ. ఒక రకంగా దేవుడి ప్రసాదం అనుకో. ఇస్తుంటే కాదనకూడదు. ఎలాగో పూజ అయిపోయింది కదా, ఏం పర్లేదు, తాగు. నాకిప్పుడు తాగాలని లేదు, వద్దు. ఏంటి రాధిక నువ్వు? ఉదయం లేచిన దగ్గర నుంచి బోలెడని పూజలు చేస్తావు. మరి దేవుడి ప్రసాదం ఇస్తే వద్దని చెప్పడం తప్పని తెలీదా? అదేంటి? దేవుడి ప్రసాదం అంటే కొబ్బరికాయ కదా ఇస్తారు, కొబ్బరి నీళ్ళు ఇస్తున్నారేంటి? అంటే కొబ్బరి నీళ్ళు ఈక్వల్ టు సెలైన్ కదా, నీరసం రాకుండా ఉంటుందని తెచ్చుంటుంది. అవునవును, అంతే అంతే. తీసుకో తీసుకో రాధిక, తాగు.
త్వరగా బాంబ్ సెట్ చేయి. ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. అలాగే మేడం. మేడం 10 నిమిషాల్లో బాంబ్ బ్లాస్ట్ అవుతుంది. ఈ చుట్టుపక్కల మీరు ఉండొద్దు మేడం. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం, ఈ 10 నిమిషాల్లోపు కార్తీక్ సార్ని ఇటువైపు రాకుండా చూడండి. అలాగే. నా ప్రియమైన శత్రువు రాధిక, 10 నిమిషాల్లో నువ్వు చచ్చిపోతున్నా. ఈ సౌండింగ్ వినడానికి ఎంత హాయిగా ఉందో. ఈ సకలతో పెట్టుకోవడం అంటే చావుతోనే పెట్టుకోవడం అని పైకెళ్ళాక నీకు అర్థమవుతుంది. దీని చావుని దూరంగా వెళ్లి కల్లారా చూద్దాం. పద. ఎందుకు వణుకుతున్నావు? చాలా కాదు, భయం. చచ్చేది అది, చంపేది నేను. మధ్యలో నీకెందుకు భయం? అంటే మర్డర్ చేసిన వాళ్ళతో పాటు హెల్ప్ చేసిన వాళ్ళకు కూడా అదే శిక్ష అంట కదా. రాధికని చంపడానికి నేను నీకు హెల్ప్ చేసిన విషయం కార్తీక్ తెలిస్తే, అమ్మో ఇంకేమైనా ఉందో? కార్తీక్ నీతో పాటు నన్ను కూడా చంపేస్తాడు. అత్తో, మనం రాధికని చంపిన విషయం కార్తీక్ ఎలా తెలుస్తుంది? అయితే నువ్వు చెప్పాలి, లేకపోతే నేను చెప్పాలి. నేను చెప్పను, మరి నువ్వు చెప్తావా ఏంటి? అమ్మో, చెప్పి మరీ చంపించుకోవడానికి నేనేమన్నా పిచ్చిదన్నా ఏంటి? సార్, కారు కింద బాంబు సార్. బాంబా? రాధిక, రాధిక! ఇంత తక్కువ టైంలో బాంబుని డిస్మాండిల్ చేయడం చాలా కష్టం. చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి చాలా ప్రమాదం కూడా. రాధికని ఎలాగైనా కాపాడాలి. రాధిక! స్వీటీని అవతలికి తీసుకెళ్ళు, తీసుకెళ్ళు. రాధిక, 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 రాధిక! నారాయణ, నారాయణ! సార్, సార్! డాక్టర్! డిక్కీలో డాక్టర్ ఉంది, సేవ్ చేయి సార్. రాధిక, కానిస్టేబుల్స్! కానిస్టేబుల్, తీసుకెళ్ళండి త్వరగా. ఫాస్ట్ ఫాస్ట్ తీసుకెళ్ళండి త్వరగా, ఫాస్ట్. అవుట్ అవుట్. సార్, మీరు వెళ్ళకండి సార్, మీ ప్రాణాలకి రిస్క్. సకల అటు తిరిగి ఇటు తిరిగి కార్తీక్ ప్రాణాల మీదకి వచ్చేలా ఉంది.
బ్యాడ్ పోలీస్. ఏమండి, మీకేం కాలేదు కదా? మీకేం కాలేదు కదా? రాధిక, నాకేం కాలేదు. బ్యాడ్ పోలీస్, కారు పేలుగానే నీకేమైందా అని నేను చాలా భయపడ్డాను. నువ్వు నాకు దేవుడిచ్చిన వరం అమ్మా. అందుకే అటు రాధిక ప్రాణాలు కాపాడావు, ఇటు నీ ప్రేమతో నన్ను క్షేమంగా వచ్చేలా చేశావు. నా ప్రాణాల్ని కాపాడినందుకు చాలా చాలా థ్యాంక్స్ సార్. ఈ టెన్షన్లో అసలు మీ గురించి మర్చిపోయాను. మిమ్మల్ని కారులో ఎవరు బంధించారు? ఎవరు మమ్మల్ని చంపాలనుకున్నారు? రాధికని మిమ్మల్ని కలిపి చంపాలని ఎవరో కుట్ర చేశారని అర్థమవుతుంది. నిన్ను చంపడానికి ప్రయత్నించారన్న మాట వింటుంటేనే ప్రాణం ఏమో అయిపోతోందమ్మా. ఈ గుండెదడ ఆగట్లేదు, తగ్గట్లేదు. అత్తయ్య, నాకేం కాలేదు కదా, మీరు కంగారు పడకండి. ఆ బాంబు పెట్టిన వాణ్ణి సమయానికి స్వీటీ చూసింది కాబట్టి కార్తీక్ నిన్ను కాపాడగలిగాడు. లేదంటే ఆ ఊహ వస్తేనే ప్రాణం పోతుందమ్మా. అత్తయ్య ప్లీజ్ బాధపడకండి. ఈ ఇంటికి నీకు ఏదో విడదీయరాని బంధం ఉంది. అందుకే మీ అమ్మ లాంటి రాధికని నువ్వు కాపాడావు. మరేమో నాకు అమ్మ లేదు కదా. రాధిక మా అమ్మ అని చెప్పింది కదా. రాధికకి ఏమైనా జరుగుంటే నేను కూడా ఉండేదాన్ని కాదు, మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోయేదాన్ని. నీకు బంగారం లాంటి భవిష్యత్తుంది. అలా మాట్లాడకూడదమ్మా, తప్పు. అయినా నీ ప్రేమ ఉండగా రాధికకి ఏమవుతుంది చెప్పు? రాధిక ఎవరికి ఏ చిన్న హాని కూడా చేయదు. అలాంటిది రాధికను చంపాలనుకోవటం ఏంటి? అయినా రాధిక మీద అంత పగ ఎవరికుంది? తాతయ్య, ఆ రౌడీని బ్యాడ్ పోలీస్ పట్టుకుంటానని చెప్పాడు. ఈ పాటికి బ్యాడ్ పోలీస్ కి ఆ రౌడీ దొరికిపోయి ఉంటాడు. ఇదిగో సకల, ఆ భద్రగాడు గనక నీ పేరు చెప్పాడనుకో, కార్తీక్ నుంచి ఆ దేవుడు కూడా నిన్ను కాపాడలేడు. నీ పక్కనున్నందుకు నా పని కూడా గోవిందా గోవిందా. నేను అసలే టెన్షన్తో చచ్చిపోతున్నా.